ఇది ధర్మమొక్కటే. మిగిలినవన్నీ ఎన్ని ఉన్నా ధర్మం అనేది ఒక్కటి లేనినాడు ఎన్ని ఉన్న సున్నా. అవి లోకమనకు ఆదర్శప్రాయమైనటువంటి గుణములుగా పరిణమించే అవకాశము లేనే లేదు. అందులో దేవతల యొక్క తీర్పు. అది చాగంటి కోటేశ్వరరావో మాగంటి వెంకటేశ్వరరావో చెప్తున్న మాటలు కావు. అవి దేవతలే సాక్షాత్తుగా శంకరుడే అన్యాపదేశంగా చెప్తున్న మాట. ఎవరికి ఎంత బలమైనా ఉండొచ్చు, ఎవరికి ఎన్ని గుణాలైనా ఉండొచ్చు, అవి ధర్మాన్ని రక్షించడానికి పనికిరానప్పుడు అవి ఈశ్వరుడికి ఆమోదయోగ్యములు కావు. కాబట్టి ధర్మముతో ముడిపడనటువంటి గుణములు ఏముంటాయో వాటిని గుణములుగా చూపించి లోకమునకు ఆదర్శప్రాయమని పేర్కొనడం సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి ఎందుకు ఆలోచించాలి? ఖచ్చితంగా కృష్ణార్జునులకు జయం కలగాలని మనం అందాం. అనేటప్పటికీ వీరికి జయం తప్పదు అని శంకరుడు అన్నాడు. ఆ పైన ఇంద్రుడు, సురమని సమూహాలు అందరూ కలిసి అది అట్లాగే జరుగుతుంది, మీ సంకల్పాలకి అనుగుణంగానే కార్యమును జరిపించెదరుగాక అనగానే దేవతలందరూ పుష్పవృష్టి కురిపించారు, దివ్యదుందుబులు మ్రోగించారు. అంటే దాని అర్థం ఏంటి? ధర్మ సంస్థాపనకి ఎవడు ప్రధానంగా అడ్డొచ్చాడో వాడు పడిపోవలసిన సమయం ఆసన్నమైపోయింది. మిగిలిన గుణములు ఎన్నైనా ఉండవచ్చు కాక అది వేరు విషయం.